ఈ మిషన్ ఏంటో తెలుసా? అనొచ్చు హీమోడయాలసిస్ మిషన్ కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ కి ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారు అని. బట్ ఈ మిషన్ హీమోడయాలసిస్ కి మాత్రమే కాదు, లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో, పాయిజనింగ్ కేసెస్ లో, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో పేషెంట్స్ కి ట్రీట్మెంట్ లో కూడా వాడొచ్చు. ఎలాగో చూద్దాం. హీమోడయాలసిస్ అందరికీ తెలిసిందే. కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ లో బ్లడ్ లో ఉన్న విష పదార్థాలని రిమూవ్ చేయడానికి ఇది ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా పనిచేస్తుంది. బట్ దీని సామర్థ్యం అక్కడితో ఆగిపోదు. దీని ద్వారా మనము ప్లాస్మా ఎక్స్చేంజ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో మన శరీరంలో మన కణాలకి అగెయిన్స్ట్ గా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. వాటిని రిమూవ్ చేయడానికి ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తాం. అంతేకాకుండా కొన్ని లివర్ రిలేటెడ్ కండిషన్స్ లో బ్లడ్ లో టాక్సిన్స్ అన్ని అక్యుములేట్ అయిపోతాయి. వాటిని రిమూవ్ చేయడానికి ఈ హానికరమైన ప్లాస్మా అన్నిటిని తీసేసి కొత్త ప్లాస్మా ఎఫ్ఎఫ్పిస్ ని లేదా ఆల్బుమిన్ తో రీప్లేస్ చేస్తాం. దీన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ పేషెంట్స్ లో, లివర్ రిలేటెడ్ కండిషన్స్ లో ఇది లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ ని కూడా ఇస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం అదేంటి అంటే హీమో పర్ఫ్యూజన్. కొన్ని పాయిజనింగ్ కేసెస్, ఎగ్జాంపుల్ గడ్డి మందు, పారాక్వెట్ లేదా కొన్ని డ్రగ్ ఓవర్ డోసెస్ లో ఈ విష పదార్థాలన్నింటినీ వెంటనే బ్లడ్ నుంచి రిమూవ్ చేయాలి. దానికోసం మనము చార్కోల్ డైలేజర్ కానీ ప్రత్యేకమైన క్యాట్రిజ్ యూస్ చేసి ఆ హానికరమైన పదార్థాలన్నింటినీ తీసేస్తాం. సో సరైన పేషెంట్స్ లో ఈ హీమో పర్ఫ్యూజన్ కూడా లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అవుతుంది. సో అర్థమైంది కదా, ఇది సింపుల్ హీమోడయాలసిస్ మిషన్ కాదు, అడ్వాన్స్డ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్. సో లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అయినా, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, పాయిజనింగ్, డ్రగ్ ఓవర్డోసెస్ లో ఇది పేషెంట్స్ కి లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ ఇస్తుంది.